ఆంటీ బాగున్నారా? దేవుడికే మహిమ ఘనత కలుగును గాక. దేవుడికే మహిమ ఘనత కలుగును గాక. తండ్రి ఈ దాడుల నుంచి కాపాడువా తండ్రి, ఈ దాడుల నుంచి కాపాడువా అయ్యా, ఈ బిడ్డలు కాపాడు. మీ పేరు చెప్పాను. నా పేరు డౌన్ ముందుకే కెమెరా మ్యాన్ వచ్చేస్తున్నారు. దేవుడి హెంపాల్ గారు, ఈశ్వర్ డానియల్ గారు, అనిల్ జాన్సన్ గారు, జోసఫ్ ప్రకాష్ గారు, మండల జాన్ ప్రకాష్ గారు, ఈశ్వర్ డానియల్ గారు, బాబ్జీ గారు, దయచేసి అందరూ మన వెహికల్ నిలబెట్టేటప్పటికి రావాలని కోరుతున్నాం. జాన్ ప్రకాష్ గారు, We want justice. 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 Apali, apali. Apali, apali. Apali, apali. Apali, apali. We want justice. We want justice. We want justice. We want. We want. ఒక్క నిమిషం, సిస్టర్ గారు మాట్లాడతారు.
క్లాప్స్ కొడుకు దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. దయచేసి కూర్చుందాం. మన మధ్యన రెవరెండ్ జోసెఫ్ ప్రకాష్ గారి ముందుకు రావాలని కోరుతున్నాం. మిగతా వాళ్ళందరూ ముందుకున్నట్లయితే మాట్లాడేవారు ఆర్గనైజర్స్ మనం నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యమానికి సంఘీభావం గురించి మాట్లాడతారు. మొట్టమొదటిగా ఆశ్రమ సంఘస్థుల గురించి మన స్వామినాథన్ గారు నడిపిస్తారు. దాంతోపాటు కొంతమంది ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ మధ్యకాలంలో మంచి సమయంలో ఎవరైతే సంఘాల్లో అలాగే కొన్ని ప్రాంతాల్లో దాడులు గురి చేపట్టారో శ్రీకాకుళం నుండి కూడా కొంపలు పేటులు అనే ఒక మాస్టర్ గారు వచ్చారు. వారి మీద కత్తులతో దాడి చేయడం జరిగింది. వారు కూడా మన మధ్య ఉన్నారు. వారు వచ్చి 2 మాటలు వారు జరిగిన సంఘటన కూడా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు వందనములు, స్తోత్రములు, మహిమ. వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరులకు, కాపరులకు ప్రభు పేరిట వందనాలు. మీడియా వారందరూ కూడా ఇంత ఎక్కువగా ఇంత ఆసక్తితో మీరు రావడం మాకు చాలా ఆనందం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభునందు ప్రియులారా, సోదరి మనులారా, ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు, లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు, కక్షలు సాధించడానికి కాదు. ఎవరైతే క్రైస్తవుని హింసిస్తున్నారో దేవా వారిని దీవించు, వారికి అన్ని విధాలా నీవు కాపాడు, వారి బిడ్డ పాపలను కాపాడు. వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు. హింసించిన వారు, క్రైస్తవులను చంపిన వారు, క్రైస్తవులను కొట్టిన వారు, క్రైస్తవులను రేప్ చేసిన వారు, సంఘాన్ని కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారనుకుంటున్నారు, కానీ నిద్రపోతున్న సింహాన్ని లేపారు. యేసుక్రీస్తు యూద గోత్రపు సింహము. ఆ సింహపు పిల్లలం మేము. మా కోరలతో, మా పంజాలతో మేము కొట్టము. మా ఆయుధం ఒకటే, సహనము, ఓర్పు, ప్రేమ, ప్రార్థన.
ఇది నాన్న మేమందరము చేరింది. ప్రభా, ఎవరైతే హింసిస్తున్నారో వారిని దీవించు, ఎవరినైతే చంపుతున్నారో వారిని ఆశీర్వదించు, వారిని కాపాడు, వారికి ప్రభా నీ కృప దయచేయి, నీ వెలుగు చూపించు అని ఒక నినాదములు చేయడానికి మేము వచ్చాము. కానీ వారి మీద కక్ష చేయమని, వారిని శిక్షించమని మేము రాలేదు. మేము కూడా భారతీయులమే దేవుడు, మేము కూడా విగ్రహారాధికులమే, మేము కూడా పూజలు పునస్కారాలు చేసిన వారమే. కానీ దేవుడు మా కన్నులకున్న పొరలు తీసివేసినప్పుడు నిజ దేవుడు ఎవరో, మానవుల పాపముల కొరకు ఎలా సిలువలో బలైపోయాడో, ఎలాగ తిరిగి లేచాడో మేము చూచినప్పుడు, గ్రహించినప్పుడు మా పాప జీవితాలు మారిపోయాయి. మా జీవితాలు మార్పు కలిగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యొక్క సహనము, ఈ ఓర్పు మాకు ఎలాగొచ్చింది? మాకు బలము లేదా, సమూహము లేరా? కానీ మా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది నాన్న మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే తూలనాడుతున్నారో, ఎవరైతే కక్ష సాధించాలనుకుంటున్నారో, మనమందరం చేతుల పైకెత్తి వారిని దీవిందాం. వారు దీవింపబడుదురు గాక, వారు దీవింపబడుదురు గాక. అయితే భారతదేశం మనకిచ్చినటువంటి ఆ నియమావళి, ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎవరైనా సరే, ఏ మతాన్నైనా వారు నమ్మింది బహిరంగంగా చెప్పుకోవచ్చు. ఇది మన రాజ్యాంగము, భారతీయులందరికీ ఇచ్చినటువంటి హక్కు. హక్కుల కొరకు మనం పోరాడడానికి రాలేదు. మేము ప్రార్థనకి, ఇది మన ఆయుధము, ప్రార్థనే. ఇక్కడున్న వారందరూ కూడా చేతులు పైకెత్తండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరినీ, ఈ 145 కోట్ల మందిని దేవుడు దీవించును గాక. క్రైస్తవుల్ని హింసించిన వారిని ఇంకా ఎక్కువగా దీవించును గాక. దేవా, క్రైస్తవులు హింసించిన సౌలుని మార్చేయలేదా దేవా? క్రైస్తవులు హింసించిన రోమా ప్రభుత్వాన్ని మార్చేయలేదా ప్రభువా? హోలీ క్రాస్ సంఘ కాపరిని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బాధ్యత వహిస్తూ వాడిని నడిపించినటువంటి వాడిని. పోరాటాలు చేయలేదు కానీ వీధికెక్కి మా శాంతియుతమైనటువంటి అభిప్రాయాలు మేము అందరితో పంచుకున్నాం, ప్రభువుతో పంచుకున్నాం, ముఖ్యమంత్రులతో పంచుకున్నాం. ఈ దినాన మేము ఈ వాయిస్ పాత్రికేయుల ద్వారా ఎవరైతే దీనికి కారకులై ఉన్నారో వారు సరైన నిర్ణయాన్ని తీసుకొని మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ, మా మందిరాలు కోల్చడం కానీ, మా ఆడవారిని పరాభవించేటటువంటి విధానం కానీ, మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మాకు హక్కుంది, ఆ హక్కుంది. కానీ ఆ హక్కును కూడా తమ చేతుల్లోనికి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రతిదినము దాని గురించి అనేక చోట్ల మనం చదువుతున్నాం, అనేక చోట్ల వింటున్నాం. కొంతమంది యవ్వనస్తులు విశాఖపట్నంలో ప్రేరేపించబడి ఆ జోసఫ్ ప్రకాష్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినందుకు ఒక సీనియర్ కాపరిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా మేము మా యొక్క సందేశాన్ని ఇవ్వాలి, మేమేం చేశాం, ఎప్పుడైనా పోరాటాలు చేశామా? భారతదేశానికి సేవ అందించిన వాళ్ళలో క్రైస్తవులు ప్రథములు.
అది మాత్రం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి. అది మంచిది కాదు. ఇవాళ వాటి కోసం మేము మాట్లాడలేదు, కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. మాకేం కావాలి అనే దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. చాలా చట్టాలు చేస్తున్నారు. దిశా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు ఉన్నాయి. దానివల్ల అవందరికీ వారికి చుట్టాలుగా మారారు. కానీ మాకు కూడా ఒక చుట్టాన్ని మీరు ప్రసాదించండి. క్రైస్తవ ముఖ్యమంత్రి అని నేను చెప్పడం లేదు. క్రైస్తత్వాన్ని గురించి ఆయనకి ఏమైనా భారం ఉన్నట్లయితే ఇప్పటికి ఆగిపోయేవి. అదేం లేదు. క్రైస్తత్వాన్ని గురించి ఆయనకి భారం ఉన్నా భారం లేకపోయినా సరే దేవుడు మనకు తోడన్న విషయం గ్రహించాలి. కానీ క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నాడని అలాంటి ధైర్యం ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేదు. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి తేడా ఏమైనా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అది కేవలము క్రైస్తవత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు. దాని మీద దాడులు చేస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే భయంకరమైన ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు. షూర్గా త్వరలోనే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడని ఆయన రుజువు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియజేస్తాడు. రానున్న దినాల్లో క్రైస్తవులపై అంటే ఇలా జరగకుండా నిర్వీర్యం కావడానికి ఏ ప్రయత్నాలు చేద్దాం? మన ప్రయత్నాలు ఆది కాలంలో క్రైస్తవ సంఘం పర్సిక్యూషన్ అక్కడే స్టార్ట్ అయింది. ఆ పర్సిక్యూషన్ వల్ల ఫలితం ఏమిటంటే క్రైస్తవత్వం పెరిగింది. క్రిస్టియానిటీ వాజ్ ఇంక్రీజ్డ్, నాట్ డిక్రీజ్డ్. అందుకు దానికి గురించి ఎలాంటి భయం లేదు. దేవుడు నిశ్చయముగా తన కార్యాన్ని తగిన సమయంలో ఆయన చేస్తాడని విశ్వాసం మాకుంది. ఈ యొక్క క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవులపై జరుగుతున్న, క్రైస్తవ ఆస్తులపై జరుగుతున్న, క్రైస్తవ మందిరాలపై జరుగుతున్న దాడులకు గాను ఈ యొక్క క్రైస్తవ పరిరక్షణ ఉద్యమం ఆత్మీయ ఐక్యతతో ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఏ ప్రభుత్వం అయినా సరే, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పరిరక్షణగా చట్టాన్ని తీసుకురావాలన్నది మా ముఖ్య డిమాండ్. ఇది మా అందరికీ కూడా రక్షణ కావాలి. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిరక్షణ ఉద్యమాన్ని, క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ యొక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడున్న అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఖచ్చితంగా స్పందించి మాకు ఒక చట్టాన్ని తీసుకురావాలన్నదే మా యొక్క డిమాండ్, ముఖ్య డిమాండ్. ఇకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా సరే క్రైస్తవులు పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. క్రైస్తవుల ఆస్తులను రక్షించలేక, క్రైస్తవ స్త్రీలకి గౌరవం లేక, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ఒక సువార్థికుడు స్వతంత్రంగా సువార్త చేసుకోలేక ఆర్టికల్ 25-26 మీరు అడిగారు కదా ఇందాకలా, 25-26 జరగడం లేదు కనుక, ఇక్కడ పాటించడం లేదు కనుక, ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక, ఇక ఆర్టికల్నే పట్టించుకోకపోతే ఇక మమ్మల్ని పట్టించుకుంటారు. కాబట్టి మాకు ఒక చట్టాన్ని చేయాలనే డిమాండ్ తో ఈ రోజు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందు మూలంగా అందరూ దయతో స్పందించి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని, ఈ వాయిస్ ని అందరికీ వినిపిస్తారని సదరు మీడియా సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా సహృదయంగా నేను విన్నవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చినందుకు ఇంకా మీరు ఒక కవరింగ్ చేస్తే ఈ ర్యాలీని కూడా కవర్ చేసి తీస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చట్టం అయితే మాకు ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ ఉద్యమం, మీకు ఒక మాట, ఈ ఉద్యమం ఇక్కడతో ఆగిపోదు, ఈ ర్యాలీ ఇక్కడతో ఆగిపోదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది చేరుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో గానీ లేదంటే లోక్సభలో గానీ ఖచ్చితంగా ఏం తేవాలంటే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టే వరకు మేమందరం కలిసికట్టుగా ఈ ఉద్యమాలు
ఈ యొక్క పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ, మరి దేవుడు ఈ భారతదేశాన్ని దీవించాలని, అందరూ కలిసికట్టుగా భిన్నత్తులు ఏకత్వం కలిగి ఈ దేశము చిన్న భిన్నం అవ్వకుండా, మొక్కలు అవ్వకుండా క్రైస్తవులు కూడా అందులో భాగం చేసి మాకు కూడా ఒక చట్టంగా మమ్మల్ని పరిరక్షించే చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ ఇదే మా డిమాండ్. థాంక్స్. ప్రత్యేకంగా క్రైస్తవులకు ప్రత్యేక రక్షణ చట్టము ఈ ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, క్రైస్తవులు మామూలుగా ఊకుంటున్నారని రెచ్చిపోతే దేవుడు అంటున్నాడు, అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతారని తెలియజేస్తున్నారు. మేము గాంక కళ్ళు తెరిస్తే భారతదేశం ఏమైతుందో ఆ మోడీతో సహా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు గమనించాలని ప్రత్యేకంగా మమ్మల్ని తక్కువ అంచనా దాన్ని తెలియజేస్తూ, ఒక సందర్భంలో ఇక్కడ దేశాలను పరిపాలించిన డాక్టర్ కేపాల్ గారు ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. బిడ్డలారా ఖబర్దార్, ఇక్కడ మీ ఆటలు సాగవని తెలియజేస్తూ ప్రత్యేకించి మా హృదయపూర్వక దయచేసి ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఇందాక నుంచి మీడియా మిత్రులు మా డిమాండ్ ఏంటి అని అడుగుతున్నారు. మరి మా డిమాండ్ ఒకటే. గడిచిన డిసెంబర్ నెల నుంచి కాజులూరు సంఘటన నుంచి తెలంగాణ సంఘటన వరకు, జనవాడ సంఘటన వరకు అనేక రకమైన దాడులు ప్రత్యేకించి క్రిస్టియన్ మైనారిటీ మీద మాత్రమే జరిగింది. ఈ ర్యాలీ చేయడం గల ఉద్దేశం ఏంటి అంటే, మరి ఇన్ని రోజులు ఆపేసి ఇప్పుడు ఎందుకంటే చాలా సార్లు చేశాం, కానీ ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం రాజకీయ నినాదం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు. దయచేసి మీడియా మిత్రులు, దయచేసి మీరు మీడియాలో ప్రశ్నించినప్పుడు ఈ విషయాన్ని తెలియజేయండి. రాజ్యాంగంలో క్రైస్తవులకు కూడా హక్కు ఉంది. హక్కులు కల్పించమని మేము అడగం, మాకు హక్కు ఉంది. ఈ హక్కును కొంతమంది అసాంఘిక శక్తులు చాలా అణదొరుకుతున్నారు. క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి దాడి కొరకు ఎలాగైతే ఎస్టీ ఎలాగైతే అట్రాసిటీ కేసు ఉన్నాయో, క్రైస్తవ మీద దాడి జరిగితే అట్రాసిటీ కేసు పెట్టాలి. ఇది మా డిమాండ్. ప్రభుత్వం వారికి న్యాయమైన వినతి రిక్వెస్టబుల్ గా తెలియజేస్తున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మీడియా ద్వారా, ఫోర్త్ ఎస్టేట్ ద్వారా న్యాయమైన పద్ధతిలో మేము ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాము. అట్రాసిటీస్ కేసు పెట్టాలి. మా డిమాండ్ ఒకటే, క్రైస్తవులపైన జరుగుతున్న దాడి కొరకు ప్రత్యేకించి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి మాకు బరియల్ గ్రౌండ్ ఇచ్చారు ప్రభుత్వం, చాలా సంతోషమే. ఇంకా ఎన్నో చేస్తున్నారు, కానీ క్రైస్తవులపై దాడి ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏ మినిస్టర్ కూడా ఖండించడం లేదు, ఏ ఎంపీ కూడా ఖండించడం లేదు. చర్చిలో బైబిల్ తగలబెట్టారు, సహించాం. సేవకులు కొడుతున్నారు, సహించాం. అయినా మందిరములో తూర్పోయి వచ్చి మరి ఆడవాళ్ళను వివక్షత చూపి నానా అమ్మనా బూతులు మాట్లాడి ఎంతకాలం అంటే క్రైస్తవులకు కూడా ఒక సహనం ఉంది కదా. మా గ్రంథం చెప్పింది నీతి న్యాయాన్ని ప్రవహింపజేయమని, అందులోంచే పుట్టింది క్రైస్తవ్యం. కాబట్టి మా పెద్దలు చెప్పారు, ప్రార్థించాము, శాంతించాము. మరొక కోణం ఏంటంటే ప్రభుత్వానికి న్యాయమైన పద్ధతిలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని మీ మీడియాలో ప్రచురణ చేసి క్రైస్తవులమైన మాకు న్యాయం జేమ్స్ వికే కుంపట్ల. ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. అంటే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని బయట కనబడితే వారిని కొట్టడం, అర్ధరాత్రి దారి కాచి కొట్టడం. ఎవరైనా కొంతమంది క్రైస్తవులు తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుంటే మేము తెల్లబట్టలు వేయమని చెప్పి బలవంతంగా వారి చేత ఒక ఎఫిడవిట్ రాయించుకోవడం, మేము బహిరంగ ప్రార్థనలు చేయము, సువార్తకి వెళ్ళమని కొంతమంది మతోన్మాదులు బలవంతంగా క్రైస్తవుల మీద దాడులు చేయడం, అర్ధరాత్రి చర్చిలు కాల్చడం జరుగుతుంది. అంతేకాకుండా క్రైస్తవుల హక్కులు అంటే సువార్త ప్రకటిస్తున్నా అడ్డుకుంటున్నారు, బాప్తిజం ఇస్తే అక్కడ కూడా అడ్డుకుంటున్నారు, మా కార్యక్రమాలు మీటింగులు పెడితే అడ్డుకుంటున్నారు. ఎవరైనా విదేశీయులు ఎవరైనా కనీసం మా యొక్క మీటింగులకి, కుటుంబాల కార్యక్రమాలకి విచ్చేస్తే అక్కడికి అడ్డుకుంటున్నారు. క్రైస్తవుల సమస్త హక్కుల్ని తప్పులుగా ప్రకటిస్తూ సమాజంలో మత వివక్ష రేపుతూ క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఎంతవరకు మత వివక్ష దేశంలో పెరిగిందంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవ నన్స్ వారు డ్రెస్ వేసుకొని వారు ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటే వారిని షేమ్ చేసి ఏడిపించి బలవంతంగా ట్రైన్లో దించేశారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మతోన్మాదులు దాడి చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే
ఎవరైనా క్రైస్తవులు చనిపోతే పెట్టో పెట్టి పూడ్చుతుంటే అక్కడ ఏం చేస్తున్నారంటే బలవంతంగా కాల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, లేకపోతే పెట్టిలోంచి శవాన్ని బయటికి తీసి అక్కడ పూడ్చమంటున్నారు. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వ బరియల్ గ్రౌండ్స్లో క్రైస్తవుల్ని సమాధి చేయనివ్వట్లేదు. ఇలాగ పలు రకాలుగా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. చర్చిలు కట్టాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ కావాలంటూ ప్రైవేట్ పోలీసింగ్ చేస్తడం జరుగుతుంది. కనుక క్రైస్తవుల యొక్క సమస్త హక్కులు, ప్రతి మతానికి ఉన్న హక్కుల్ని ప్రతి ఒక్కరూ నివర్తించుకోవచ్చు. కానీ కేవలం క్రైస్తవులు వారి హక్కులు వినియోగించుకోకుండా ఆటంకపరుస్తున్నారు. చర్చిల మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, సువార్తలు దాడి చేస్తున్నారు, బాప్తిస్మాలు దాడి చేస్తున్నారు. కనుక క్రైస్తవ దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని మేము కోరుతున్నాం. అలాగే క్రైస్తవులకు, క్రైస్తవ పౌరులకు, చర్చలకు ప్రభుత్వం శాశ్వత గుర్తింపు పత్రాన్ని విడుదల చేయాలని, మాకు క్రైస్తవ ఉనికిని ప్రభుత్వంలో ముందుకు రావాలని కోరుతున్నాం. అందుకే ఈ ఉద్యమాన్ని చేపట్టడం కానీ, ఏ రాజకీయ పార్టీలను బలపరచాలని కానీ, లేకపోతే ఏ ప్రభుత్వాన్ని దూషించాలని కాదు, జరుగుతున్న అన్యాయాలకి ప్రభుత్వం పట్టించుకొని మాత్రమే ఈ ఉద్యమం చేపట్టాం. సహకరించిన అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు.